ఈ వీడియో చూసే ముందు మిగతా 17 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. రాజ్ తినేసి ఫోన్ రాగానే మీరు తినేసి రండి అని రాజ్ వెళ్ళాడు. రాజ్ వెనుక నందు వెళ్ళింది. బాను అక్కడే ఉండి ఏమిటండి తినకుండా అలా చూస్తున్నారు అని అన్నది. మాకు ఆకలిగా లేదు బాను అని ముగ్గురు లేచి నిలబడ్డారు. ముగ్గురికి ఒకేసారి ఆకలి వేయలేదా అని ఏమీ తెలియనట్లు అడిగింది. రాజుగారు వెళ్తున్నారుగా, లేట్ అవుతుంది, వస్తామని రాజు వెనుక వెళ్ళారు. బాను కోపంగా చూస్తూ ఉంటే ఏమైంది బాను, వాళ్ళు టిఫిన్ చేయకుండా అలా వెళ్ళారు అని అడిగింది కామాక్షి. సంజయ్ రూమ్లో నువ్వు టిఫిన్ చేశావు కదా, ఎందుకు మళ్ళీ ఇక్కడ కూర్చున్నావు అని అడిగింది. అవును, నేను ఇక్కడ ఎందుకు వచ్చాను అని బుర్ర గీక్కుంటూ ఆలోచిస్తూ ఉంటే ఒసే తింగరి మొహం, వాళ్ళు నిన్ను నమిలి మింగేయాలని చూస్తుంటే నువ్వు వాళ్ళ ముందుకే వచ్చి కూర్చుంటావు. ఎంతసేపు నీ చుట్టుపక్కల వాళ్ళ కాపలా కాస్తున్నా ఉండాలా అనుకుంటూ ఉంటే గుర్తుకు వచ్చింది, అమ్మకు టిఫిన్ తీసుకువెళ్దామని వచ్చాను అని హి అని నవ్వుతూ చెప్పింది. నీ బొందే, మీ అమ్మకు టిఫిన్ నువ్వు తీసుకువెళ్ళడానికి రాకపోతే నేను తీసుకువెళ్ళేదాన్ని కదా అని మనసులో తిట్టుకుంటూ సరే తీసుకువెళ్ళి బాగా పెట్టు అని వెళ్ళింది. నేను మా అమ్మకు టిఫిన్ తీసుకొని వెళ్తాను అంటే ఈ దయ్యంకి ఎందుకు బాధ అని ప్లేట్లో టిఫిన్ పెట్టుకొని వెళ్ళింది. రాజ్ ఫోన్ మాట్లాడడం అయిపోయి రంజిత్ వాళ్ళను చూసి టిఫిన్ చేయడం అయిందా అని అడిగాడు. నందు పక్కనే ఉండి బాను ఉంది కదండి, కడుపు నిండా బాగా పెట్టి ఉంటుంది లేండి అని అన్నది. ముగ్గురికి కడుపులో ఆకలి వేస్తున్నా అది బయటకు కనపడనీయకుండా వెర్రి నవ్వు ఒకటి నవ్వి అవునవును అని అన్నారు. విజయ్ వచ్చి రాజ్ వెళ్దామా అని అడిగాడు. అలాగే విజ్జు అని బాయ్ నందు అని నవ్వుతూ చెప్పి వెళ్ళాడు రాజ్. రాజ్ అలా నవ్వుతూ చెప్పగానే నందు అయితే ఆనందంతో అక్కడ మాయమై బాను దగ్గర ప్రత్యక్షమై గిరగిరా తిప్పుతూ ఉంటే ప్రియా అక్క, మనం ఎంత దయ్యంలైనా మనిషిలో ఉన్నాం కదా, కళ్ళు తిరుగుతున్నాయి, ఆపు అని అన్నది. నందు ఆపి బాను, రాజు నవ్వుతూ నాతో మాట్లాడాడు, నాకెంతో హ్యాపీగా ఉందో చెప్పలేను, నువ్వు చెప్పక్కర్లేదు ప్రియా అక్క, నీ మాటల్లోనే తెలుస్తుంది అని అన్నది. అవును బాను, నేను బతికి ఉండగా ఎప్పుడు కూడా రాజుతో మాట్లాడలేదు. చనిపోయిన తర్వాత ఎంత మాట్లాడదాం అని అన్నా కుదరలేదు. ఒక్కరోజు నంది బాడీలోకి వచ్చి మాట్లాడదామని చూస్తే మాట్లాడలేకపోయాను. ఈరోజు రాజు మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడాడు. అలాగే రాజు మనస్ఫూర్తిగా నాతో కలిస్తే ఇక మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. నందు ఉండగా రాజు ప్రేమ అంతా నాదే బాను అని చెప్పి పిచ్చి ఆనందంగా చెప్పుతుంటే కామాక్షి వచ్చి విని వెళ్ళింది. అమ్మో, ఆ దయ్యం మా బావతో కలిస్తే మా నందు అక్క ఇక రాదా, అలా జరగకూడదు, మా నందు అక్క మాకు కావాలి. ఇప్పుడు ఈ విషయంకి చెప్పడం ఎలా, విజయ్కి చెప్పడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటే శ్యామల వచ్చి కాము ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగింది. ఈ విషయాలు ఏమీ శ్యాముకి తెలియదు, చెప్పినా నమ్ముతుందో లేదో అని ఆలోచిస్తూ ఉంటే ఏమైంది కాము, నాకు చెప్పకూడదా అని అడిగింది. విజయ్ ఎప్పుడు ఆఫీస్ పనులతో ఉంటాడు కదా, నేను తింగరదాన్ని, నాకు ఏం చేయాలో తెలియదు అని విషయాలు శ్యామికి చెప్తే మంచిది అనిపిస్తుంది. విజయ్ ఏమైనా అంటే తర్వాత చూసుకోవచ్చు అనుకుని శ్యామ్ నీతో మాట్లాడాలి, ఇలా రా, ఇంటి పక్కనే పార్క్ ఉంటే అక్కడకు వెళ్ళారు. నందు బాను వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉండి కామాక్షి ఎక్కడికి వెళ్తుందో గమనించలేదు. శ్యామలను పార్కులో ఒక చోట కూర్చోబెట్టి ఇంట్లో జరిగే విషయాలన్నీ శ్యామలకు చెబుతుంటే శ్యాము షాక్ అయి వింటూ నిజంగా దయ్యాలుంటాయా కాము అని అన్నది. నాకు ఇప్పటిదాకా తెలియదు కదా, నాకు కూడా మన ఇంట్లో ఉన్న దయ్యాలను చూస్తే తెలుస్తుంది అని అన్నది. నాకు అసలు నమ్మాలనిపించడం లేదు కాము అన్నది. అవునా, నీకు ఈ మధ్య నందు అక్కలో మార్పు కనిపించలేదా శ్యాము అని అన్నది. ఎందుకు కనిపించలేదు, చాలా కనిపించింది. మరి ఇప్పుడైనా నీకు అర్థం కావడం లేదా, అక్క నందు అక్క కాదు దయ్యం ఉంది అని అంది. కాము నువ్వు చెప్పింది నిజమే, ఆలోచిస్తుంటే నిజమే అనిపిస్తుంది కానీ నమ్మాలనిపించడం లేదు. అవును, అయితే నీ కళ్ళతో చూస్తే నమ్ముతావా అని అడిగింది. భయంగానే చూస్తే నమ్ముతాను అన్నది శ్యామల. సరేరా,
మన ఇంట్లో ఉన్న 2 దయాలు ఎలా ఉన్నాయో చూపిస్తాను అని శ్యాముని ఇంటికి తీసుకొని వచ్చింది. శ్యామలకు కామాక్షి చెప్పిన దగ్గర నుంచి ఇంట్లోకి రావాలంటే భయంగా అనిపించింది. చుట్టూ చూస్తూ లోపలికి వెళ్ళింది. నందు కూర్చొని యాపిల్ చేత్తో పట్టుకొని టీవీ చూస్తూ ఉంది. శ్యామల, కామాక్షి, నందు అంత ఇంట్రెస్ట్గా ఏమి చూస్తుందా అని చూస్తే దెయ్యం మూవీ చూస్తుంది. అది అలా పీక కొరికి చంపేయాలి అని దెయ్యాన్ని ఎంకరేజ్ చేస్తుంటే శ్యామల అంతే నోరు తెరిచి చూస్తూ ఉంది. కామాక్షి శ్యామలను చెయ్యి పట్టి లాగి రూంలోకి తీసుకొని వెళ్ళి, ఇప్పుడు అర్థమైందా శ్యాము అని అన్నది. శ్యామల ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. నందు వదిన్ని కాదా అన్నది. ఇందాక నిన్ను నేను అదే కదా నేను చెబుతుంది. నన్ను తింగరి అంటావు కానీ నువ్వే తింగరివి, అందుకే నమ్మడం లేదు అని కళ్ళద్దాలు పైకి అనుకుంటూ అన్నది. శ్యామల అద్దాలు తీసి తుడిచిపెడుతూ, కాము నీకు భయం వేయడం లేదా అని అడిగింది. దయ్యాలతో ఉండటం అలవాటై ఏమీ అనిపించడం లేదు అన్నది. నాకైతే భయం వేస్తుంది కాము అన్నది శ్యామల. నందు వచ్చి డోరు కొడుతూ కామాక్షి అని పిలిచింది. అమ్మో, వదిన దయ్యం వచ్చింది, మనకు తన గురించి తెలిసి అన్నీ మనల్ని ఏమైనా చేస్తుందేమో అన్నది. మనల్ని ఏమీ చెయ్యదు, కానీ నువ్వు ఇలా భయపడితే నిజంగానే నిజం తెలిసి అని మనల్ని చంపేస్తుంది. శ్యాము జాగ్రత్త అని డోర్ ఓపెన్ చేసింది. ఇద్దరు డోర్లు వేసుకొని ఏం చేస్తున్నారు, బయట కూర్చోవచ్చు కదా అని కొంచెం సీరియస్గా అన్నది. శ్యామల భయపడుతూ, అది వదిన ఊరికే అని తడబడుతుంటే, ఏమైంది శ్యాము అలా భయపడుతున్నావు, ఏమి జరిగింది అని తీక్షణంగా చూసేసరికి కామాక్షి నవ్వుతూ, ఏమీ లేదక్క, మేము వస్తుంటే టీవీలో దయ్యాన్ని చూసి భయపడింది శ్యాము అన్నది. దయ్యాలను చూసి ఎందుకు భయపడ్డం, అవి మీ జోలికి రావు, కానీ వాటికి కనుక కోపం తెప్పిస్తే మాత్రం మీ పీక కొరికితాయి అన్నది. శ్యామల భయంతో వణుకుతూ, మీకు ఏమీ కోపం తెప్పించం వదినా అన్నది. శ్యాము నీ అనుమానంగా చూస్తూ, అంటే నేను దయ్యం అని నీ ఉద్దేశమా శ్యామల అన్నది. కామాక్షి శ్యామలను ఒక్కటి, మిమ్మల్ని దయ్యం ఎలా అనుకుంటాం, నువ్వు మా బంగారు అక్కవి అని బుగ్గలు పట్టుకొని లాగింది. ఏ తింగరి, ఏమిటి పిచ్చి పనులు, బుగ్గలు నొప్పి పెడుతున్నాయి అన్నది. శ్యామల చిన్నగా, దయ్యాలకు కూడా నొప్పి పుడుతుందా అని కామాక్షి చెవితో అన్నది. ఏమిటి శ్యామల, ఏదో కామాక్షి చెవి కొరుకుతున్నది అని అడిగింది. నందు అక్క మీరు ఇక్కడ ఉన్నారా అని భాను వచ్చింది. వీళ్ళు రూములో ఉంటే ఏమి చేస్తున్నారో చూద్దామని వచ్చాను అన్నది. శ్యామల గారు మీరు ఈ రోజు నుండి ఇక్కడే ఉంటారా అని అడిగింది. అవును భాను, 10 రోజులు శ్యాము ఇక్కడే ఉంటుంది, అందుకే ఉదయాన్నే విజయ్ వదిలి వెళ్ళారు. భాను నందు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఇక్కడ ఎందుకు అని ఇద్దరు ఒకేసారి అన్నారు. అదేమిటి ఇద్దరు అలా అడిగారు, శ్యామల ఉంటే మీకు ఏమి ఇబ్బంది అన్నది. మాకేమి ఇబ్బంది, తనకేమైనా ఇబ్బంది ఉందేమో అని అలా అన్నాను. భాను మనసులో, ఆ రాక్షసుల బారి నుంచి నిన్నే కాపాడలేకపోతున్నాం, ఇంకా మళ్ళీ శ్యామల ఒకటి ఇప్పుడే ఇక్కడ ఉండాలా అనుకుంది. సరే రండి బయటకి అని నందు వెళ్ళింది. రాజ్ ఆఫీస్కి వెళ్ళి బిజినెస్ విషయాలు మాట్లాడుకున్న తర్వాత రంజిత్తో, అయితే సందీప్ మేమిద్దరం మీకు పార్ట్నర్స్ అయ్యామని షేక్ హ్యాండ్ ఇచ్చాడు రాజ్. బిజినెస్ పని అయిపోయింది కదా, ఇక మేము ఈ రోజు వెళ్తామన్నారు రంజిత్ వాళ్ళు. అదేమిటి అప్పుడేనా, 2 రోజులు మా ఊరు చూసి వెళ్ళండి అన్నాడు రాజ్. మళ్ళీ వస్తాం కదా రాజ్, అప్పుడు చూస్తాంలే అన్నాడు రంజిత్. బిజినెస్ పార్ట్నర్స్ అయ్యాం కదా, ఈ రోజు ఇంట్లో చిన్న పార్టీ ఉంది, అది చూసుకొని వెళ్ళొచ్చులే అన్నాడు. మా రాజ్ అంతలా చెప్తున్నాడు కదా, ఈ రోజు ఉండండి విజయ్ అన్నాడు. ముగ్గురు మొహాలు చూసుకొని, సరే అలాగే ఉంటామని, మాకు కొంచెం బయట పని ఉంది, అది చూసుకొని ఇంటికి వెళ్తామన్నారు. సరే అలాగే అన్నాడు రాజ్. ముగ్గురు బయటకు వచ్చి, ఆ ఇంట్లో భాను మనల్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు, ఆ కామాక్షిని చూస్తే అనుభవించకుండా ఇక్కడి నుంచి కదలాలనిపించడం లేదు అని అన్నాడు రంజిత్. ఒరేయ్, ఈరోజు మనల్ని ఉదయం నుంచి ఏమి తినకుండా చేసింది, అలాంటిది ఇప్పుడు ఆ పిచ్చి మొహం కామాక్షి జోలికి వెళ్తే ఊరుకుంటుందా అన్నాడు ప్రవీణ్. గణేష్ నందుని గుర్తు చేసి, నాకు రాజ్ భార్య నందు భలే నచ్చిందిరా అన్నాడు. ఒరేయ్, ఈ విషయం రాజ్కి తెలిస్తే చంపేస్తారా అన్నాడు ప్రవీణ్. రాజ్కి చెప్తానా ఏమిటి, మీతో అంటున్నాను. ఒరేయ్, ఆ ఇంట్లో భాను ఉండగా మనం ఏమి చెయ్యలేమని మనకు తెలుసు కదా,
ఇంకా ఎందుకు ఆశలు పెట్టుకోవడం అన్నాడు. దయ్యం ఉన్నా మనం భయపడతామా ఏమిటి? దాన్ని ఎలాగైనా తరిమేస్తే ఆ కామాక్షిని అనుభవించి ఇక్కడి నుంచి వెళ్ళాలి అన్నాడు. అది ఎలారా? మనల్ని చూస్తే చాలు భాను మనతో ఫుట్బాల్ ఆడుకుంటుంది, అలాంటిది కామాక్షికి ఒంటి మీద చెయ్యి వేస్తే ఊరుకుంటుందా అన్నాడు ప్రవీణ్. రంజిత్ మైండ్లో ఏదో ఆలోచన ఉంది రా, అందుకే అంత ధీమాగా ఉన్నాడు. ఒరేయ్, నీ ఆలోచన ఏమిటో చెప్పరా, నేను కూడా ఆ నందుని ఒక చూపు చూస్తాను అన్నాడు గణేష్. మీ ఇద్దరు ఒక చూపు చూసుకుంటే నేనేం చెయ్యాలరా? చెక్కబదన చెయ్యాలా? చేస్తూ ఉండాలరా అన్నాడు. గణేష్ నవ్వుతూ, నీకు భాను అంటే ఇష్టం కదా, తనని చూసుకో అన్నాడు. ఒరేయ్, నిన్ను చంపుతానని గణేష్ గొంతు పట్టుకున్నాడు ప్రవీణ్. ఏయ్ ఆపండ్రా మీ ఇద్దరి గొడవ అన్నాడు రంజిత్. ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నాం రా అడిగాడు గణేష్. నేను తీసుకువెళ్తున్నాను కదా, నోరు మూసుకొని కూర్చోండి అన్నాడు. కారు తీసుకువెళ్ళి ఒక దర్గా ముందు ఆపి ఎవరికో కాల్ చేశాడు. కామాక్షి, శ్యామ్ హాల్లో కూర్చొని కిచెన్లోకి తొంగి తొంగి చూస్తూ ఉన్నారు. కిచెన్లో రాజ్కి క్యారేజీ తీసుకొని వెళ్దామని భాను, నందు వంట చేస్తూ ఉన్నారు. కామాక్షి, దయ్యాలు వంటలు కూడా చేస్తాయా అని అడిగింది శ్యాము. ఇప్పుడు అవి మనుషులు కదా, అందుకే వంట చేస్తున్నాయి. ఇలా మనం దొంగ చూపులు చూస్తే వాళ్ళకి అనుమానం వస్తుంది. మనం కూడా కిచెన్లోకి వెళ్ళి చూద్దాంరా అని శ్యాముని కిచెన్లోకి వెళ్ళారు. అక్క, బావకి ఇష్టమైన కూరలు నీ చేస్తూ చేస్తున్నావు కదా, సంతోషమేనా? చాలా సంతోషంగా ఉంది భాను, వంట అయిపోయింది కదా, నేను వెళ్ళి రెడీ అయి వస్తాను అని నందు బయటకు రాబోతుంటే కామాక్షి శ్యామల కిచెన్లోకి రావడం చూసి నందు కోపంగా, మీరెక్కడికి అని అన్నది. నందు అక్క, నీకేమైనా హెల్ప్ కావాలేమో అని వచ్చామన్నది కామాక్షి. భాను వచ్చి, ఏం లేదులే, వంట చేయడం అయింది, మీరు వెళ్ళండి అన్నది. ఇద్దరు బిక్కుబిక్కుమంటూ సరే అని బయటకు వచ్చి, నందు వదిన ఒంట్లో ఉన్న దయ్యాన్ని కోపం ఎక్కువ అనుకుంటా కాదా కాము అన్నది. అవును శ్యాము అంటూ కళ్ళజోడు పైకి అనుకున్నది. భాను అప్పుడప్పుడు పర్వాలేదు, కానీ నందు అక్క ఒంట్లో ఉన్న ఆమెకు ముక్కు మీదే కోపం ఉంటుంది. బతికి ఉన్నప్పుడు ఎలా ఉందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం కళ్ళలో నిప్పులు కురిపిస్తూ ఉంటుంది. ఈమె మా బావను ఎలా ప్రేమించిందో ఏమో కాము, ఈ ఇంట్లో ఈ దయ్యాలు గొడవ ఎప్పుడు వదులుతుందో అన్నది. అంతా మీ అన్నయ్యకే తెలవాలి నందు. అక్క ఒంట్లో ఉన్న ఆమె గురించి మీ అన్నయ్యకు బాగా తెలుసు. విజయ్ని అడిగితే కానీ ఏ విషయం తెలియదు. రాత్రికి అన్నయ్య వచ్చిన తర్వాత అడుగుదాం. మన నందు వదిన మనకు కావాలి, తొందరగా ఈ దయ్యాలను తరిమెయ్యాలి అన్నది. భాను వెనక్గా వచ్చి, ఏమిటి ఇద్దరు ఏదో గుసగుసలు మాట్లాడుకుంటున్నారు అనేసరికి ఇద్దరు ఉలిక్కిపడి చూశారు. ఏమిటి, దయ్యాన్ని చూసి భయపడినట్లు అలా భయపడుతున్నారు అన్నది. నువ్వు దయ్యానివి కాక ఏమిటే తల్లి అని నోట్లో గొనుక్కుంది కామాక్షి. నందు అక్క, ఎంత అందంగా ఉన్నావు అంటూ నందు వస్తుంటే నందుకి ఎదురుగా వెళ్ళి, నా దిష్టే తగిలేలా ఉంది అని కళ్ళకు ఉన్న కాటుక తీసి చెవి వెనుక పెట్టి, నిన్ను బావ ఇలా చూస్తే ఈ రోజంతా ఇంటికి రాకుండా ఆఫీస్లోనే గడిపేస్తారేమో అని నవ్వింది. కాము, దయ్యాలకు కూడా దిష్టి తగులుతుందా అని శ్యామల అన్నది. ఈ దయ్యాలకు తగులుతాయేమో శ్యాము, మనకు మాత్రం ఏం తెలుసు. ముందు విజయ్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలనుకుని కామాక్షి రూమ్కు వెళ్ళి విజయ్కి కాల్ చేసింది. ఏమిటి తింగరబుచ్చి ఇప్పుడు కాల్ చేశావన్నాడు విజయ్. ఏమిటా, ఒక దయ్యం టిప్ టాప్గా రెడీ అయ్యి భోజనం తీసుకొని బావ కోసం బయలుదేరింది. నువ్వు బావను జాగ్రత్తగా చూసుకో అన్నది. అవునా, నేను ఇప్పుడు ఆఫీసులో లేను, పని మీద బయటకు వచ్చానన్నాడు. అయ్యా స్వామి, నీ పని తర్వాత చూసుకోవచ్చు, ముందు బావ దగ్గరికి వెళ్ళు, అది బావతో కలిస్తే మనకు బావ దక్కడు అన్నావు కదా అని కోపంగా అన్నది. అమ్మ తల్లి, నువ్వు చెప్పగానే కారు వెనక్కి తిప్పాను, నేను వెళ్తున్నాను, దాన్ని కొంచెం లేటుగా వచ్చేలా చెయ్యి అన్నాడు. ఏమిటి చేసి రెడ్ కలర్ చీర కట్టి చేతి నిండా ఎర్రని గాజులు వేసుకొని జుట్టుకు క్లిప్పు పెట్టి వదిలేసే తలలో పూలు కూడా పెట్టుకుంది విజయ్. చూడగానే అబ్బా అనిపించేలా మేకప్ వేసుకొని ఎప్పుడెప్పుడు బావ దగ్గరికి వెళ్దామా అని ఉన్న తన దగ్గరికి వెళ్ళి నేను లేట్ చెయ్యాలా, ఒక చూపు చూడగానే వచ్చి సోఫాలో కూర్చుంటానేమో అన్నది. చూపే కదా చూసేది, అలా చూడగానే నువ్వు పాట అందుకు. చూపే బంగారమాయనే శ్రీవల్లి అని నవ్వాడు విజయ్. నేనిక్కడ భయపడి చస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా?
అని సీరియస్ అయ్యింది. సరే సరే నేను చూసుకుంటాలే, ఫస్ట్ టెన్షన్ పడకు, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఫోన్ పెట్టేశాడు. అక్క ఇదిగో క్యారేజ్ అని భాను వచ్చింది. నందు నవ్వుతూ తీసుకొని వెళ్తుంటే కామాక్షి ఎదురుగా వచ్చింది. అప్పటిదాకా నవ్వుతూ ఉన్న నందు కామాక్షిని చూసి ఏమిటి అనన్నది. కామాక్షి భయంగా ఏమీ లేదు నందు అక్కని ఫోన్ మర్చిపోయావని ఫోన్ ఇచ్చింది. నాకు ఫోన్తో పని లేదు గాని అక్కడ పెట్టులే, అడ్డు తప్పుకో అని సీరియస్గా అన్నది. అంతే, కామాక్షి అడ్డు లేచింది. నందు బయటకు వచ్చి కారులో కూర్చుంది. విజయ్ మనసులో స్వామీజీని తలుచుకున్నాడు. విజయ్, నీ మనసులో ఆందోళన అర్థమైంది. నువ్వు త్వరగా వెళ్ళు, లేకపోతే నీ ఫ్రెండ్ నీకు దక్కడు, నందు ప్రాణాలతో ఉండదు అని చెప్పాడు. ఏమిటి స్వామి ఇది, మీరు కూడా ఏమి చేయలేకపోతున్నారు? ప్రేమ కోసం ప్రేతాత్మ అయి తిరిగే వాళ్ళని ఏమి చేయగలం విజయ్? ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అని మా గురువు గారు అన్వేషిస్తూనే ఉన్నారు. తెలియగానే నీకు తెలియజేస్తాను. ఈలోపు నీ ఫ్రెండ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పి మనసులో నుండి మాయమయ్యాడు. రాజ్కి కాల్ చేస్తుంటే కలవడం లేదు. నేను వెళ్ళేదాకా జరగకుండా చూడు స్వామి అని దండం పెట్టుకొని కారు 120 స్పీడ్లో పోనిస్తూ ఉన్నాడు. రంజిత్ వాళ్ళ దర్గా దగ్గర నిలబడి ఉంటే సలాం బాయ్ సాబ్ అన్నాడు. సలాం సలీం భయ్యా అన్నాడు రంజిత్. రండి లోపలికి అని దర్గాలోనికి తీసుకు వెళ్ళాడు సలీం. ఏమిటి విషయం అని అడిగాడు. రంజిత్ దయ్యాలు ఇలా ఇబ్బంది పెడుతున్నాయో చెప్పాడు. అంతా విన్న సలీం ఇప్పుడే వస్తానని దర్గా లోపలికి వెళ్ళి, రంజిత్ ఇతను నీకు ముందే తెలుసా అని అడిగాడు ప్రవీణ్ గణేష్. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.